చాలా బరువు ఉందండి. చాలా సాలిడ్ ఉందిరా, చాలా వెయిట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, షాక్ అయ్యారా? ఏం లేదు, ఇప్పుడు మా ఫ్రెండ్ కార్లో అయితే ఈ సబ్-వూఫర్ ఉంది. దీన్ని కొంచెం రివ్యూ చేద్దామని వచ్చాము. ఇదేంటంటే పైనీర్ సబ్-వూఫర్, మనకి బేస్ ట్యూబ్ లో వస్తుంది. అండ్ యాంప్లిఫైర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సబ్-వూఫర్ చాలా వెయిట్ ఉంది. వెయిట్ అంటే మనకి ఓన్లీ సబ్-వూఫర్ ఇంచుమించు మనకు ఒక 6 kgs లాగా పడవచ్చు. మిగతాది ఈ వుడ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ అయితే మనం చెప్పలేం, బట్ చాలా సాలిడ్ అయితే ఉంది. మీకు చూపించాను కదా వీడియోలో. మనకి సబ్-వూఫర్ చూసుకుంటే ఇక్కడ 2 పుషింగ్ టెర్మినల్స్ ఇచ్చాడు. ఏంటంటే మనకి ఇలాగా హార్డ్ ఉంది, 2 హార్డ్ అయితే ఉన్నాయి, అంత సింపుల్ గా అయితే లేవు. ఇలా పుష్ చేసి మన ఇందులో వైర్ అనేది మనం ఫిట్ చేసుకోవడానికి చూడాలి. మాక్సిమం చిన్న వైరే ఫిట్ చేయడానికి చూడాలి, ఎందుకంటే 2 కలిస్తే మనకి కొంచెం ఎర్త్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 2 కలర్స్ అయితే ఇండికేట్ చేసాడు, బట్ ఏ వైర్ అయినా నో ప్రాబ్లం, దేనికి అది మనం సపరేట్ గా పెట్టాల్సిన పని అయితే లేదు. అంటే రెడ్ వైర్, బ్లాక్ ఉంటే బ్లాక్, రెండింటికి కనెక్ట్ చేయొచ్చు, మీరు ఏ ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ క్యాపింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే దీంతో పాటు మనకి బేస్ రిఫ్లెక్ట్ పోర్ట్ అనేది ఇచ్చాడు. చూడొచ్చు, చాలా పెద్ద సైజ్ ఉంది. నా హ్యాండ్ కూడా వెళ్ళిపోతుంది. మనం ఈ హోల్ బట్టే చూసుకుంటే మనకు తెలిసిపోతుంది మనకి సౌండ్ సిస్టమ్ ఎంత హెవీగా ఉంటుందో బేస్ అనేది. అండ్ మీకు లోపల కూడా కొంచెం చూపిస్తాను చూడండి. ఇది డబుల్ మ్యాగ్నెట్ తో ఉంది, మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, కొంచెం చూపిస్తాను చూడండి. మీరు చూసే ఉంటారు, డబుల్ మ్యాగ్నెట్స్ తో ఉంది. మీకు ఫ్రంట్ సైడ్ మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా రావచ్చు. మనకి పైనీర్ బ్రాండింగ్ అయితే మనం చూడొచ్చు. ఇది ఛాంపియన్షిప్ అని చెప్పి వచ్చింది. నాకు తెలిసి ప్రెజెంట్ అయితే ఇది మనకి అవైలబుల్లో లేదనుకుంటా. మనం ఇలా ఫ్రంట్ కి వచ్చేస్తే గ్రిల్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది గ్రిల్. మనం గ్రిల్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది, మనకి బ్లాక్ కలర్ తో వచ్చింది, చాలా హార్డ్ ఉంది. రెండోది మనకి స్క్రూస్ కూడా ఉన్నాయి, స్క్రూస్. రెండోది మనకి బ్లాక్ మ్యాటి ఫినిషింగ్ వచ్చింది మొత్తం కూడా. వుడ్ అయితే మరి ఏ వుడ్ యూజ్ చేశారనేది నాకు తెలియదు, బట్ చాలా హెవీ బేస్ అయితే పనిచేస్తుంది. మీకైతే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే చేసి. వితౌట్ సబ్-వూఫర్ అండ్ విత్ సబ్-వూఫర్ కూడా నేను ప్లే చేస్తాను. మీరు ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు. ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి కనెక్ట్ చేసి. గ్రిల్ లోపల చూడొచ్చు, మీకు పైనీర్ బ్రాండింగ్ అనేది లోపల కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ వైర్స్ కనెక్ట్ చేద్దాం. ఇలా పుష్ చేసి మనం ఈ వైర్ అనేది ఇందులో పెట్టాలి. రెండోది సేమ్ యాజ్ ఇది కూడా. ఇవి కూడా చాలా గట్టిగా పడుతున్నాయి, మనకి అంత సింపుల్ గా అయితే రావు, బట్ ఓకే. మన సబ్-వూఫర్ అయితే చూసాం కదా, అది 1500 వాట్స్. అది మనం అలాగే యాంప్లిఫైర్ చూసుకుంటే 500 వాట్స్. ఇది మాక్సిమం పవర్ అవుట్పుట్ 500 వాట్స్. అది కూడా పైనీర్ బ్రాండ్ నుంచి తీసుకున్నారు. మొత్తం ఒకసారి యాంప్లిఫైర్ చూద్దాం. మీ మనకి యాంప్లిఫైర్ కంట్రోల్స్ చూసుకుంటే బేస్ బూస్ట్, ఇంకా చాలా వరకు స్పీకర్ ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. 2 జాక్స్ కి మనకి ఈ 2 జాక్స్ కూడా మనకి సబ్-వూఫర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఈ 2. ఇంకా చూసుకుంటే ఇది పైనీర్ మోడల్ GME 7002 అని ఉంది, అంటే ఈ యాంప్లిఫైర్ మోడల్ అనుకుంటా. మొత్తానికైతే బ్యాక్ ఈ వైర్ కనెక్షన్స్ అయితే ఇవి. దీనికి అడిషనల్ గా మనం 2 స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఒక సబ్-వూఫర్ కూడా. ఇందులోనే మనకి 1000 వాట్స్ యాంప్లిఫైర్ కూడా ఉంటది పైనీర్ లో. అదేంటంటే మనం 4 స్పీకర్స్ కనెక్ట్ చేసుకొని ఒక సబ్-వూఫర్ అయితే రన్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ వెనక్కి కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కార్ లో ఏదైనా కనెక్ట్ చేసేటప్పుడు పిన్ టు పిన్, అంటే జాక్ టు జాక్ మనం కనెక్ట్ పెట్టుకుంటేనే మనకి ఎలాంటి ఫైర్ అవ్వకుండా అయితే ఛాన్సెస్ ఉంటది. మనకి ఏంటంటే ఈ వైరింగ్ అనేది చాలా జాగ్రత్త చేసుకోవాలి మన కారు చేసేటప్పుడు. ఇది ఒకటైతే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇందులో. ఓకే, మనకి ఇప్పుడు ఈ కనెక్షన్స్ అయితే ఓకే, మనం లోపల పెట్టేద్దాం. పెట్టేసి ఒకసారి బ్యాటరీ దగ్గరికి వెళ్దాం. బ్యాటరీ దగ్గర ఎలాగా కనెక్షన్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం.
ఇదైతే మాత్రం మనకి పిన్ టు పిన్ ఉంటేనే సేఫ్టీ, లేదంటే ఎర్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ క్లైమింగ్ ఇదంతా మళ్ళీ లేనిపోయిన తలనొప్పి ఉంటుంది, మీకు తెలిసిందే కదా. మనకి యాంప్లిఫైర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే వైర్ అనేది ఈ బ్యాక్ నుంచి తీసి మనకి బ్యాటరీ తాలూకు టెర్మినల్స్ దగ్గర ఇచ్చారు. ఇది పాజిటివ్ టెర్మినల్ చూసుకోవచ్చు. చాలా హై అండ్ సెక్యూర్ గా ఉండాలి, ఎందుకంటే మనకి బ్యాటరీ కానీ ఒక్కసారి మనకి ఎర్త్ అయిందంటే టోటల్ ఓవరాల్ గా మనకి వెహికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. తర్వాత ఇన్సూరెన్స్ క్లైమింగ్ ఇదంతా మనకి ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఎడిషనల్ యాక్స్ సిరీస్ మనం ఎప్పుడు వేసుకున్నా సరే కాదు కంపెనీ వాడు మనకి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేయడు, మీకు ఆ విషయం తెలిసే ఉంటది. మనం ఇప్పుడు యాంప్లిఫైర్ సబ్ ఆఫర్ చూసాం కదా, ఒకసారి సౌండ్ చెక్ చేసి చూద్దాం. ఇప్పుడైతే సబ్ ఆఫర్ అయితే ఆఫ్ లో ఉంది. ఒకసారి వితౌట్ సబ్ ఆఫర్ విన్నాక అప్పుడు మళ్ళీ సబ్ ఆఫర్ తో ఒకసారి విందాం. ఆ డిఫరెన్స్ ఏంటనేది మీరు ఒకసారి చెక్ చేయండి, సరేనా? ఇప్పుడు సబ్ ఆఫర్ ఆన్ చేశాను, ఒకసారి వినండి. సబ్ ఆఫర్ తో వినండి. ఇప్పుడు మనం ఒకసారి సబ్ ఆఫర్ దగ్గరికి వెళ్దాం, ఆ బేస్ రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం, సరేనా? ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మన పైనియర్ సబ్ ఆఫర్ వర్కింగ్ కండిషన్ అండ్ దాని బేస్ కూడా ఎలాగొస్తుంది అనేది. దీని అవుట్పుట్ అయితే బేస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది, అండ్ మీకు కూడా నచ్చుద్దేమో. మ్యాక్సిమం మీరు కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీడియో చూస్తే మీకు ఆ బేస్ క్లారిటీ అనేది వినిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.